అండ్ హౌస్‌లోని వెళ్ళిన తర్వాత ఫుడ్ గురించి కాకుండా మీరు ఏదైనా లైక్ అన్‌కంఫర్టబుల్ ఫీల్ అవ్వడం కానీ, డ్యూరింగ్ ద టాస్క్ టైమ్‌లో ఏదైనా ఇంజ్యూర్ జరగడం లాంటిది కానీ ఏమైనా జరిగిందా మీకు? నాకేం జరగలేదు. నాకేం జరగలేదు. హ్మ్. నిద్ర ప్రాబ్లం ఉండింది. హ్మ్. ఫస్ట్ 2, 3 రోజులు క్లైమేట్ అదే కొత్త వాతావరణానికి డిస్టర్బ్ అవుతుంది, నిద్రపోలేదు. తర్వాత కొంచెం నెక్ పట్టేసింది. అడ్డదిడ్డంగా డ్యాన్స్ చేసాను కదా ఒకసారి. ఓకే. ఆ డ్యాన్స్ వల్ల అది మెడబట్టే 2 రోజులు అలా కొంత ఉండింది. బట్ నన్ను బాగా రక్తం మరిగేలా చేసింది మాత్రం యష్మి. యష్మి. యష్మి సంచాలక్గా చేసిన తప్పు. అండ్ అది సూపర్ మార్కెట్ కాంపిటీషన్లో మణికంఠ అండ్ సీత ఆడుతున్నప్పుడు హ్మ్. హ్మ్. ఆ, ఒకటేంటంటే ఇప్పుడు సరే వెళ్ళి టాస్క్ ఏంటి, పోయి కందిపప్పు ఎక్కడుంది, హ్మ్. నెయ్యి ఎక్కడుంది, ఇవి కనిపెట్టి తీసుకురావాలి. దానికి ఏదైనా ముష్టి ఇద్దామా, కొట్టుకొని అమ్మాయి హ్మ్. వాడు అమ్మాయి మీద పడిపోయి ఇట్లా షర్ట్ పట్టుకొని లాగేంత స్టేజ్కి వెళ్ళింది. సో మేబీ చూపించారో లేదో నాకు తెలియదు. యాహ్! యాహ్! చూపించు. నాకు ఆ రోజు చాలా కోపం వచ్చింది. అది సరే చాలా తెలివిగా మణి అడిగాడు అమ్మాయిని, నువ్వు ఇప్పుడు ఆ, అంటే ఫిజికల్గా ఒకవేళ ఏమైనా టచ్ చేసినా నువ్వు దాంట్లో ఉమెన్ కార్డ్ ఏమైనా వాడతావా లేదా అంటే హ్మ్. ముందుగానే అనమాట, నువ్వు వాడకూడదు అన్నట్టుగా, నీకు దమ్ము ఉంటే అదా చేస్తానని చెప్పి కొంచెం సరే ఆ అమ్మాయి పాపం ఒప్పుకుంది. హ్మ్. ఆ అమ్మాయి ఒప్పుకుంది, ఈ వీళ్ళిద్దరి మధ్య ఒప్పుకుంది అనేది పక్కన పెడితే ఒక సంచాలక, ఒక అంపైర్గా యూ షుడెంట్ హ్యావ్ అలౌడ్. ఎందుకంటే ఇది ఇట్లా పట్టుకునేది ఒకటి ఉంది, హ్మ్. ఇట్లా పట్టుకొని లాగేది. ఆ లాగేది ఎంత షార్ప్గా ఉంటుందంటే ఇట్ విల్ కట్ అయిపోతుంది. లేదు అన్ని చోట్ల నీట్గా చేసి పెడతారు. మహానుభావుడు ఎవడో ఆ ప్లంబర్ ఎవడో చేశాడు, ప్లంబర్ కార్పెంటర్, అది ఎంత రేకులా ఉంటుంది. ఇట్లా పట్టుకొని లాగితే అమ్మాయికి ఇక్కడ మొత్తం పట 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 అయిపోయింది. ఆ అమ్మాయి లాగితే అవ్వదు బేసికల్లీ, అమ్మాయి ఇట్లా పట్టుకొని వీడి ఇట్లా పట్టుకొని లాగుతుంటే నాకు ఇదే ఊళ్ళల్లో కనుక ఎక్కడైనా జరిగితే వెళ్ళి కొట్టేస్తారు, ఏం చేస్తున్నారు అమ్మాయి. అండ్ అక్కడతో ఆగక మళ్ళీ ఒక డ్రామా అనమాట. ఇక్కడ అక్కడ కెమెరా ఉంటే అక్కడికి వచ్చేసి ఇట్లా మళ్ళీ కెమెరా నా వల్ల కావట్లేదు, నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ అమ్మని పట్టుకొని ఇంటికి వెళ్ళాలి. ఓకే. నాకు అంత అంటే డబుల్ సైడెడ్. నిజంగా నీకు తప్పనిపిస్తే చేయకూడదు. ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి ముందు పట్టుకుంది కాబట్టి షీ డిజర్వ్స్ టు ఓపెన్ ద డోర్. ట్రూ, డెఫినెట్లీ. వెళ్ళిన తర్వాత నువ్వు వెళ్ళి ముందు పట్టుకో. ఆ అమ్మాయి వచ్చి నువ్వు పట్టుకుంటే ఆ అమ్మాయి వచ్చి పీకలేదు కదా, ఆ అమ్మాయి వెళ్ళి పట్టుకుంటే నువ్వు పీకి. అది నాకు ఫెయిర్ అనిపించలేదు, ఫెయిర్ గేమ్ అనిపించలేదు. సో ఆ విషయంలో నేను అప్పుడే ఆ రోజు రాత్రి కదా, ఆ రోజు జరుగుతున్న టైంలోనే ఆపు 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 అని చెప్పి నేను 4 సార్లు చెప్పాను యష్మికి. నాకు వాళ్ళలో ఒక రాక్షసానందం కనిపించింది అన్నట్టు అనిపించింది. యష్మి కానీ ప్రేరణకు కూడా వాళ్ళిద్దరికి ప్రాబ్లం లేదు, నీకెందుకు ప్రాబ్లం వస్తుంది అంటే వాళ్ళ అమ్మ వాళ్ళకి. ఇప్పుడు ఆ అమ్మాయికి ఇంత రక్తాలు వచ్చి ఇంజెక్షన్ చేసి దాకా వెళ్తే అది ఎవరు తప్పు? ఒక సంచాలకుగా నీది తప్పు. ఫుట్బాల్లో అయినా సరే ఇప్పుడు నువ్వు ఆడుతున్నప్పుడు ఎవడన్నా సరే ఇది చేస్తే తప్పు, ఫౌల్ అని చూపిస్తాడు, ఫిజికల్గా వెళ్ళకూడదు. దేంట్లో అయినా సరే జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అబ్బాయి ఆడుకునే గేమ్స్ వేరే ఉంటాయి, అమ్మాయి ఇప్పుడు అదే అయితే అబ్బాయికి అమ్మాయికి కలిపి క్రికెట్ ఎందుకు బెటర్, ఫుట్బాల్ ఎందుకు బెటర్, కబడ్డీ ఎందుకు బెటర్? ఎందుకంటే అబ్బాయి స్ట్రాంగర్ ఫిజికల్లీ చేస్తాడండి. సో ఇప్పుడు నీకు ఇచ్చిన టాస్క్ ఏంటి, అవి కనిపెట్టే టాస్క్, అంతేగాని మీ ఇద్దరు ముష్టి యుద్ధం పెట్టే టాస్క్ కాదు కదా. హౌ కెన్ యూ అలౌ దిస్? తప్పు, నువ్వు చెప్పుండాల్సింది అని చెప్పి నేను సోనియాకి చెప్పాను, సోనియా అంటున్నాను యష్మికి చెప్పాను. ఆ యష్మికి సపోర్ట్గా వచ్చిన ప్రేరణ లేదంటే నాకు ఇద్దరి మీద సర్రమని మండిపోతుంది. అసలు తప్పు వీళ్ళది కూడా కాదు, మీదే తప్పు, మీరు చేశారు అయింది. ఇంకా సర్లే ఎందుకు పెద్ద గొడవ అని చెప్పి నేను అక్కడితో కొంతవరకు చెప్పా. ఆ తర్వాత మళ్ళీ సాక్స్ గేమ్ లో కూడా ఇలాంటివి జరిగే అవకాశం ఉంది అని చెప్పి నేను చాలా గట్టిగా చెప్పాను. మళ్ళీ ప్రేరణనే వచ్చింది, ప్రేరణే ఈవిడ. సో చాలా వరకు అంటే ఆ గేమ్ లో కూడా చాలా వరకు అన్ఫేర్ అన్నది జరిగింది. అక్కడ మగాళ్ళు కొట్టుకొని వచ్చిన పర్లేదు, అమ్మాయి పాపం విష్ణుప్రియ వెళ్తుంది, ఏమన్నా తగిలి ఎముకలు ఏమన్నా ఫ్రాక్చర్ అయితే ఫిజికల్ గా వద్దు. నేను అక్కడి నుంచి ముందు ఇండైరెక్ట్ సైగ చేస్తున్నాను, ప్రేరణని ఒప్పుకోకు. ఎందుకంటే నాకు తెలుసు ప్రేరణ ఆర్ యష్మి ఎవరు వచ్చినా కూడా ఫిజికల్ ఆపరు,
అవును, చూస్తూ ఉంటారు. దే విల్ ఎంజాయ్. ఆ. ఓకే. సో అది నాకు నచ్చని క్వాలిటీ వాళ్ళు.